ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనమందరము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము దేవుని సన్నిధితో ప్రార్థనతో మనం ప్రారంభించాలి. దేవుని బిడ్డలారా, మనము మొదటి స్థానాన్ని దేవునికే ఇవ్వాలి. లేచిన వెంటనే ప్రార్థనతోనూ వాక్యముతోనూ ఎవరైతే దినమును ప్రారంభిస్తారో ఆ దినమంతా కూడా దేవుని కృపను పొందుకుంటారు. ఆ దినమంతా కూడా దేవుని సన్నిధి వారితో పాటు ఉండి వారి పట్ల అనేకమైన కార్యములు, వారి రాకపోకల్లో దేవుని కృపను పొందుకుంటారు. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధిని వారు కాపుదలగా పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, గనుక ప్రతి దినము కూడా దేవుని సన్నిధితో మనం ప్రారంభించుకుందాం. దేవునితో మాట్లాడుతూ మనం ప్రారంభించుకుందాం. వాక్యంతో దినమును ప్రారంభిద్దాం. దేవుని కృపను పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానమును మీ ముందు ఉంచుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు అతడు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన ప్రజలతో, యూదులైన వారితో, ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నా కృప మిమ్మలను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప మిమ్మలను విడిచిపోదు. క్షణమాత్రము నేను మిమ్మల్ని విడిచిపెట్టాను, మరలా మహావాత్సల్యముతో నేను మిమ్మల్ని చేర్చుకుంటూ ఉన్నానని దేవుని బిడ్డలారా 7వ వచనములోను 8వ వచనములోను మనం చూస్తాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదును. హల్లెలూయా. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విమోకుడనైతేని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కొంతకాలం వారిని విడిచిపెట్టారు. వారు చేసిన తిరుగుబాటును బట్టి, వారి దేవుని నిబంధన గైకొనకపోవడాన్ని బట్టి. అయితే మరలా దేవుడు వారితో మాట్లాడుతున్నారు. గొప్ప వాత్సల్యముతో నేను మిమ్మలను సమకూరుస్తాను. గొప్ప వాత్సల్యంతో నేను మిమ్మల్ని సమకూరుస్తాను. నిత్యమైన కృపతో నేను మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఒక చక్కటి వాగ్దానం ఇస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కృప వీడిపోనిది. ఆయన కృప మళ్ళని వీడిపోని కృప. అటువంటి కృపను ఎవరు పొందుకోగలరు? అటువంటి కృపలో ఎవరు నడవగలరు అంటే దేవుని బిడ్డలారా, ఆయన కట్టడాలను గైకొన్నవారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నవారు, ఆయన మాటను విన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక దినాన్ని దేవుని బిడ్డలారా దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 15లో మనం చూసినట్లయితే, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనేనని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటున్నారు, సౌలునకు నా కృప దూరము చేసినట్లు దావీదు నా కృపను నీకు నేను దూరము చేయను. అయితే ఆయన కృప వీడిపోనిది కదా, ఆయన కృప నిత్యము మనతో ఉంటుందని ఆయన మాట్లాడుతున్నారు కదా. మరి సౌలునకు దేవుడు ఎందుకు తన కృపను దూరం చేశారు అని మనం చూసినట్లయితే, సౌలు
దేవునికి అవిధేయుడిగా మారుటను బట్టి, సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించుటను బట్టి ఆయన కృప సౌలు నుండి ఏమైపోయిందండి? దూరం అయిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13లో మనం చూస్తే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అంటే సౌలు దేవుని ఆజ్ఞలను మీరి దేవుని ఆజ్ఞలను గైకొనక అవివేకపు పని చేయుటను బట్టి సౌలునకు దేవుని కృప దూరమై ఆ కృపను ఎవరు పొందుకున్నారండి? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆ చిత్తానుసారమైన మనుషుడు ఎవరంటే దావీదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22లో మనం చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సౌలు నువ్వు మాట వినలేదు. అమాలేకీయులను దేవుడు పూర్తిగా నిర్మూలన చేయమంటే, ఏమండి, వారి యొద్ద నుండి నువ్వేమి తీసుకురావద్దు అంటే, నువ్వు దేవుని మాటను వినక కొవ్విన దూడలను నువ్వు తీసుకొని వచ్చి వాటిని బలిగా నువ్వు అర్పిస్తూ ఉన్నావు. నువ్వు మాట వినకుండా నువ్వు బలి అర్పిస్తే నేను సంతోషిస్తానా? నేను సంతోషించును. ఒకడు నా ఆజ్ఞను గైకుంటేనే నేను సంతోషిస్తాను, నా మాట వింటేనే నేను సంతోషిస్తాను, వారికే నా కృపను నేను తోడుగా ఉంచుతానని ఇక్కడ దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి తన కృపను అనుగ్రహిస్తారంటే ఆయన ఆజ్ఞను గైకున్న వారికి, ఆయన మాటను వినేవారికి. అంతేకాకుండా కీర్తనలు 103:17 చరణములో మనం చూస్తే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప యుగయుగములు నిలుస్తుంది. ఎవరి మీదండి? ఆయన కట్టడాలను ఎవరైతే గైకుంటారో, ఆయన నిబంధనను ఎవరైతే గైకుంటారో, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కృప శాశ్వతం ఉండేది. ఆయన కృప శాశ్వతం ఉండే కృప, వీడిపోని కృప. అటువంటి కృపను మనం పొందుకోవాలి అంటే దేవుని బిడ్డలారా, ఆయన మాటను మనం వినాలి, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. అప్పుడే ఆయన మన విషయంలో ఆయన సంతోషించి తన కృపను అనుగ్రహిస్తానంటున్నారు. అయితే సౌలు వినలేదు గనక సౌలు నుండి దేవుని కృప ఏమైపోయిందండి? దూరం అయిపోయింది. ఆ కృపను ఎవరు పొందుకున్నారు అంటే ఆయన చిత్తాన్ని చేసిన, ఆయనకి ఇష్టముగా జీవించిన, ఆయన మాట విన్న దావీదు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన మన యందు జాలిపడుతూ ఆయన అంటూ ఉన్నారు, నా కృప నిన్ను వీడిపోదు. కృప అనగా దేవుని అనుగ్రహము. దేవుని అనుగ్రహము మన నుండి వీడిపోదు. ఆ వీడిపోని కృపను మనం పొందుకోవాలి అంటే దావీదు వంటి దేవుని చిత్తాన్ని చేసే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. ఆయన కట్టడాలను మనం గైకొనాలి, ఆయన నిబంధనను మనం గైకొనాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆయన కృప మనతో ఉంటుంది. కీర్తనలు 136:1 నుండి మనం చూసినట్లయితే ఆయన కృప నిరంతరం ఉండేదని అక్కడ మనం చూస్తాం. అంటే నిరంతరమైన కృప, శాశ్వతమైన ఆయన కృప, వీడిపోని ఆయన కృపను మనం పొందుకోవాలి అంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే ఆ కృపను మనం పొందుకుంటామండి. ఆ కృప నిత్యం మనల్ని కాపాడుతుంది. ఆ కృప మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తుంది.
ఒక దినాన్ని దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నారు, నా బలహీనత నుండి నన్ను విడిపించయ్యా అని. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నారు కదండి, నా కృప నీకు చాలును, నీ బలహీనతలందు నా కృప నీకు చాలును అని. అంటే మన బలహీనతల్లో ఉన్నా, మనం శ్రమలో ఉన్నా, కృంగుబాటులో ఉన్నా ఆయన కృపతో మనతో ఉంటే మనకే నష్టము కలగదు. పౌలు గారితో దేవుడు అంటున్నారు కదా, నా కృప నీకు చాలును. దేవుని కృప మనతో ఉంటే ప్రియదేవుని బిడ్డలారా మనం ధైర్యం కలిగిన వారంగా ఉంటాం, నిబ్బరం కలిగిన వారంగా ఉంటాం. ఏ పనిలో మనం ఉన్నా దాంట్లో సఫలతను మనం చూస్తాం గనక ఉదయకాల సమయంలో దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన కృపను మనం పొందుకుందాం. ఆయన కృప శాశ్వత కాలం మనతో ఉండేది. వీడిపోని కృపను పొందుకోవడానికి దేవుని యొద్ద ప్రార్థన చేసి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం దేవా చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా. వీడిపోని నీ కృపను మాకు అనుగ్రహిస్తానని అయ్యా ఇగో మాయందు జాలిపడి మీరు సెలవిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడాని స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృప నిత్యము మాతో ఉండేది ప్రభువా, నీ కృప మమ్మల్ని బలపరిచేది ప్రభువా. గనక నీ కృపను మేము పొందుకోవాలి అయ్యా. నీ కృపలో మేము నాయన ప్రభువా ఎదగాలి అంటే తండ్రి నీ మాటను మేము వినాలి, నీ ఆజ్ఞలు మేము గైకొనాలి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించాలి. అటువంటి ఆత్మీయతను కలిగి ఇగో ప్రభువా మీరు ఇచ్చే ఆ శాశ్వతమైన వీడిపోని కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన మాటలు విన్నా వీళ్ళందరినీ దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప దయచేయండి, మీ కాపుదల దయచేయండి, మీ సంరక్షణ తోడుగా ఉంచండి. రాకపోకల్లో మీరు ఉండండి ప్రభువా. అయాని బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అయానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే యేసుక్రీస్తు నామములో వారి సర్వ శరీరంలో తాకి పరిపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏదో కార్యాలు పూనుకుంటే వారికి తోడుగా ఉండి వాటిలో జయమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా తోడుగా ఉండమని, అపవాది క్రియలు ఏ కుటుంబం మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి నీ బిడ్డల చుట్టూ వారి గృహాల చుట్టూ అయా మీ అగ్ని కంచి మీ రక్త ప్రోక్షణ దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.